బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో చిన్నారి మిస్సింగ్ పై సందిగ్ధత వేయడం లేదు. 7 రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించడం లేదు. నందికొట్కూరులో చిరుజల్లులతో గాలింపునకు వర్షం అడ్డంకిగా మారింది. అదృశ్యమైన బాలికకు బాధిత కుటుంబానికి మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో చిన్నారి మిస్సింగ్ పై సందిగ్ధత వేయడం లేదు. 7 రోజులు గడుస్తున్నా పురోగతి కనిపించడం లేదు. నందికొట్కూరులో చిరుజల్లులతో గాలింపునకు వర్షం అడ్డంకిగా మారింది. అదృశ్యమైన బాలికకు బాధిత కుటుంబానికి మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, చిన్నారి బాలిక మిస్ అయ్యి ఈ రోజుకి 7 రోజులకు చేరింది. అయితే ప్రధానంగా నిన్న మొన్న ఖచ్చితంగా బాడీని ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో ఉండేవారు. కానీ 6 రోజులకు కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికులు అలాగే గజ ఈతగాలు వీళ్ళందరూ కూడా ముచ్చుమర్రి కెనాల్ ని జల్లెడ పట్టారు. అండర్ వాటర్ కెమెరాలు తీసుకొని వచ్చి కూడా ప్రత్యేకంగా సెర్చ్ చేశారు. కానీ ఎక్కడా కూడా బాడీ అనేది కూడా ఫైండ్ అవుట్ కాలేదు. కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మృతదేహాన్ని మాత్రం ఇక్కడ పడేయలేదు. ఎందుకంటే 6 రోజులు కానీ 7 రోజులు కానీ ఇమ్మీడియట్ గా బాడీ అనేది నీళ్లపైన తేలాడుతుంది. లేకపోతే ఎక్కడైనా కూడా అదిగాక ఆ కెనాల్ అంతా కూడా ఫ్లోటింగ్ లేని కెనాల్, అదంతా ఎత్తిపోతల పథకం, కేవలం మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేటటువంటిది కాబట్టి ఎక్కడికి కూడా ఫ్లోటింగ్ లేదు. కాబట్టి బాడీ ఇక్కడే ఉంటుంది. లేదంటే ఏదైనా ముళ్ళ పొదలకు కానీ లేదంటే ఒక సైడ్ కానీ వచ్చి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బాడీ ఇక్కడైతే లేదని చెప్పేసి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇంటర్నల్ గా ఒక నివేదిక ఇచ్చినట్టుగా ఉన్నతాధికారులకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు రేంజ్ డీఐజీ విజయారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిన్న ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా ఉన్నటువంటి మైనర్ బాలురునందరినీ కూడా 3 ప్రత్యేక వాహనాలలో ఎక్కించుకొని, అంటే వేరు వాహనాల్లో ఎక్కించుకొని కూడా సీను రీకన్స్ట్రక్షన్ చేయించారు. సో ఇక్కడ నిన్న మొన్నటి వరకు కూడా కెనాల్ సమీపంలోనే తాము వేశామని చెప్పినటువంటి బాలురు నిన్న రూటు మార్చారు. ఒక పాత బావితో పాటు వనములపాడు అనేటువంటి గ్రామానికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. అయితే దీన్ని అనుసరించి ఈ విచారణ తర్వాత కూడా దీన్ని అనుసరించి కూడా ఆ విచారణ సాగించాలని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు అయితే కెనాల్లో మాత్రం గాలింపు చర్యలను ఆపివేశారు. ప్రధానంగా ముచ్చుమర్రి సమీపంలో ఉన్నటువంటి కేసీ కెనాల్ ప్రాంతంలో కట్ట వెంట కూడా ఈ రోజు అదనంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసు సిబ్బందిని అక్కడికి పిలిపించి ఆ కెనాల్ వెంట కూడా ఇప్పుడు ప్రజెంట్ వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా ముచ్చుమర్రి లిఫ్ట్ కెనాల్ వద్ద నీళ్లలో అన్వేషించారు, గాలించారు. ఈ రోజు నుంచి కేసీ కెనాల్ సంబంధించినటువంటి ప్రాంతాలలో అలాగే సమీపంలో ఉన్నటువంటి గ్రామాలలోని శ్మశానాల అలాగే గ్రామ శివారు ప్రాంతాల్లో కూడా ఈ రోజు పూర్తిగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మైనర్ బాలురు కూడా ఇంకా పోలీసులు అదుపులోనే ఉన్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఎవరైతే బాలిక తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళు మాత్రం తమ పాప ఆచూకీని ఖచ్చితంగా వీళ్ళంత త్వరగా చెప్పండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ఇటు వాల్మీకి సంఘాలతో పాటు మహిళా సంఘాలు కూడా రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎందుకంటే వారు వాల్మీకి బోయకుల సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆలూరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి కూడా ఈ రోజు ఆ కుటుంబానికి వచ్చి వారికి అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి సైతం నిన్న వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినటువంటి సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని కూడా గ్రామంలోకి వెళ్ళనివ్వకుండా బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడికే బాధితులను పిలిపించి ఆయనతో మాట్లాడించారు. మొత్తానికి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు హోంశాఖ మంత్రి అనితతో పాటు అలాగే డీజీపీ ద్వారకల తిరుమలరావు వీరిద్దరికీ కూడా ఈ కేసు పైన కూడా పూర్తిగా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా దీనిపైన ఇమ్మీడియట్ గా వీలైనంత త్వరగా
ఈ కేసుని ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి ఆదేశాలతో ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. డిఐజీ విజయారావు నేతృత్వంలోని ఒక బృందం అయితే దీనికి సంబంధించినది పూర్తిగా కూడా ప్రజెంట్ ఈ రోజు నుంచి విచారణ చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తానికి మాత్రం అసలు బాలిక నిజంగా అత్యాచారం చేశారా, లైంగికంగా వేధించారా, ఆమెను కాలువ గట్టపై నుంచి కాలువలో పడేశారా, లేకపోతే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టారా, లేదా కాల్చి వేశారా, ఇంకా ఏదైనా చేశారా అన్నటువంటి దానికి మాత్రం సమాధానం చెప్పేవారు లేదు. పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క తల్లిదండ్రులు కానీ వారి బంధువులు కానీ అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా ఉన్నటువంటి మైనర్ బాలురుల తల్లి అంటే ఒక వ్యక్తి తమను బెదిరించాడు, ఒక నెల రోజులైనా సరే మీ పాప ఆచూకీ కనుక్కోండి అని చెప్పి తమతో సవాల్ చేశాడని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో తమ పాపని ఏం చేశారు, లేదా ముచ్చుమర్రి లిఫ్ట్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో నిమ్మకాయలతో క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. మరి దానికేమైనా తమ పాపను బలిచ్చారా? సో ఇవన్నీ కూడా అనేక అనుమానాలతో తల్లిదండ్రులు అలాగే బంధువులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు పోలీసుల దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప ఆచూకీ లేదంటే పాప బాడీ కానీ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ అయిన తర్వాతనే దీనికి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలిసే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ముచ్చుమర్రి లిఫ్ట్ కెనాల్లో గాలింపు చర్యలు చేసినటువంటి పోలీసులు ఈ రోజు రూటు మార్చి కేసీ కెనాల్ సంబంధించినటువంటి ప్రాంతంతో పాటు వనములపాడు అలాగే పగిడ్యాల మండలం ఈ ప్రాంతాలంతా కూడా పూర్తిగా గాలింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. వంశీ, థ్యాంక్ యూ హరికిషన్.